వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు ఎమ్మెల్యేగా పాషం సునీల్ కుమార్ రెండవసారి గెలుపొందిన తర్వాత తొలిసారి వాకాడుకు రానున్న సందర్భంగా మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీని చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని మండల కమిటీ కన్వీనర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి అన్నారు. వాకాడులో ఏఎంసీ కార్యాలయ ఆవరణలో టీడీపీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టాక గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వాకాడు పర్యటనకు రానున్న సందర్భంగా బ్యారేజీ నుండి 1000 బైక్లతో ర్యాలీ వాకాడు మీదుగా బీసీ కాలనీ నుండి గొల్లపాలెం వరకు ర్యాలీ జరుగుతుందని కార్యకర్తలు ఆయనకు సూచించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యకర్తలు నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లెక్సీలు మీ ఇష్ట ప్రకారం ఆడ ఫ్లెక్సీలు కాడ దాని ప్లేసులు కాడ ఓడలు వేసుకోవడం ఏమైందంటే మనకు అపోజిషన్ మొన్నటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు మనం ఎక్కడో దగ్గర డిస్టర్బ్ చేసి ఫిట్ చేయాలని చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అక్కడ ఒక రెచ్చగొట్టడం, వారం రోజులు 10 రోజులకి ఏదో ఫిట్టింగ్లు పెడతా ఉంటాం మనం లేని వాళ్ళు. అది మనకు ఉండకూడదు. ఏదన్నా సమస్య వస్తుంది, రాకుండా ఉండదు. కుటుంబంలో కూడా వస్తుంది, మనకు కూడా వస్తుంది. ఈరోజు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మనం ఊహించలేదు, వచ్చాడు బాగా ఎలక్షన్ చేశాడు, పెద్దవాడు సన్నబోతాడు, మన పోతాడు. నాలుగోది మన ఎమ్మెల్యే గారిని వాకాడు మండలానికి విజయోత్సవ ర్యాలీ చేసుకునే జరిపే దానికోసం ఈరోజు సమావేశమైనాం. 4వ తేదీ 4 గంటలకి అశోకుల కాడి నుంచి వాకాడు పంచాయతీ, వాకాడు ఊరి కాడి నుంచి అశోకుల కాడి నుంచి వాకాడు ఊరు పడి బీసీ కాలనీ దగ్గర నుంచి వాకాడు గొల్లపాలెం అని తీసుకొని వచ్చి విజయోత్సవ ర్యాలీని ఘనంగా చేయాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.